Hello friends, welcome to Honey GS classes. 17th July daily current affairs with GS friends. ముందుగా 17th July very famous day మనకు వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ అని చెప్పేసి లేదా ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో క్రిమినల్ జస్టిస్ డే అని చెప్పేసి సో ఇది వెరీ ఫేమస్. జూలై 17th మనకు ఎందుకోసం అని చెప్పేసి చూస్తే 1998 జూలై 17th రోమ్ శాసనము చేసుకున్నాము. ఈ రోమ్ శాసనము జూలై 17th చేసుకున్నాం కాబట్టి ఆ దినం సందర్భంగా మనము జూలై 17th ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాము. ఇది 2002లో అమల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి మనము స్థాపించుకుంటాము. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వేరు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వేరు. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇవి రెండింటి యొక్క హెడ్ క్వార్టరు ది హేగ్లో ఉన్నప్పటికీ వాటి యొక్క పనితీరు నిర్మాణంలో మనకి స్పష్టంగా తేడా కనిపిస్తుంది. కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది రెండు దేశాల మధ్య డిస్ప్యూట్ని పరిష్కారం చేస్తే, క్రిమినల్ కోర్ట్ అనేది సో వ్యక్తిగతంగా విచారణ చేస్తుంది. జెనోసైడ్ మారణ హోమం కావచ్చు, లేదా వార్ క్రైమ్ యుద్ధ నేరం కావచ్చు, క్రైమ్ అగెనిస్ట్ హ్యూమనిటీ కావచ్చు. సో అటువంటి వాటికి అగెనిస్ట్గా ఐసీసీ వ్యక్తిగతంగా వ్యక్తులను విచారణ చేస్తుంది. ఇంతకుముందు మనకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీద ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. వీటో పవర్ కలిగిన కంట్రీస్ ఏవైతే 5 కంట్రీస్ ఉన్నాయో 5 కంట్రీస్ యొక్క అధ్యక్షుడిని పరిశీలన చేస్తే వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అని చెప్పేసి. సో ఐసీసీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంటుంది. ఇది ఆ థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే ఓవర్కమింగ్ బారియర్స్. సో ఓవర్కమింగ్ బారియర్స్ అంటే అడ్డంకులు అధిగమించాలి, అన్లీషింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి అవకాశాలు అందిపుచ్చుకోవాలి ఫర్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కోసం అని చెప్పేసి అడ్డంకులు అధిగమిస్తూ అవకాశాలని తీసుకురావాలని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. ఇది 17 జూలై యొక్క డే ఆఫ్ ఇంపార్టెన్స్. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ డే అండి, మనం కంపల్సరీ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈరోజు పాలిటీ ఆర్టికల్స్ ఒక 3 ఉన్నాయి, ఎకనామీ ఒక 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఎకనామీ కూడా 3 ఉన్నాయి. సో ఫస్ట్ పాలిటీ చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 2 రాష్ట్రపతి గారు 124 సబ్ క్లాస్ 2 ప్రకారము సుప్రీంకోర్టు కొలీజియం యొక్క సిఫార్సు మేరకు ఆమోదించారు. కాబట్టి సో 2 సుప్రీంకోర్టు జడ్జెస్ని నియామకం చేయడం జరిగింది. ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియామకం చేస్తారు. సో అందులో మనకి ఒక వ్యక్తి అయితే వెరీ ఫేమస్, కోటేశ్వర్ సింగ్ అని చెప్పేసి ఉన్నాడు. కోటేశ్వర్ సింగ్. సో ఒకటి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలండి, ఇది ఈరోజు వార్తల్లో వచ్చింది, గడిచిన 1 వీక్ బ్యాక్ వార్తల్లో వచ్చింది. మనం అప్పుడు డిస్కస్ చేయలేదు. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినాకనే పేపర్లో వస్తుంది. బట్ మనకు అట్లా ప్రశ్న రాదు. రాష్ట్రపతి గారు నియామకం చేసినప్పుడే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అమల్లోకి వస్తాడు. కాబట్టి సో కొలీజియం సిఫార్సు మనం ఎప్పుడు డిస్కస్ చేయం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఇది అమల్లోకి వచ్చింది. సో కోటేశ్వర్ సింగ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇతనిది మణిపూర్. సో స్వస్థలం ఏంటి అంటే మణిపూర్. అయితే మణిపూర్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం పొందిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి రికార్డు సృష్టించాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో కోటేశ్వర్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇతను జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు సీజేగా పనిచేస్తూ సుప్రీంకోర్టుకి ప్రమోషన్లో రావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే సెకండ్ పర్సనాలిటీ మహాదేవన్. ఈయన మద్రాస్ హైకోర్టు యొక్క జడ్జి మహాదేవన్. ఈ 2 కూడా సుప్రీంకోర్టు కొలీజియం 1+4 ఉంటుంది కదా, సిఫార్సు చేయడం జరిగింది. రాష్ట్రపతి గారు 124 సబ్ క్లాస్ 2 యొక్క అధికారం ఉపయోగించుకొని సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులుగా నియామకం చేయడం జరిగింది. సో దీంతో మనకి ఫుల్ స్ట్రెంత్ 34, 1+33 కదా. సో 34 అని చెప్పేసి ప్రజెంట్ పనిచేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇది మీరు ఆన్సర్ చేయండి. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు పెంచుతారు? సో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు పెంచుతారు? లేదా ఒక హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు పెంచుతారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఆర్టికల్. సో సెకండ్ ఆర్టికల్ చూస్తే కర్ణాటక ప్రభుత్వము, కర్ణాటక క్యాబినెట్ ఒక బిల్లుని ఆమోదించింది. సో రేపు ఎల్లుండి దీన్ని ఈ అసెంబ్లీ సెషన్స్లో ప్రవేశపెట్టి ఆమోదించుకుంటారట. ఏంటి అంటే సో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్స్,
సో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్. సో మనం ఇదే ఆర్టికల్ ఇంతకుముందు డిస్కస్ చేసినామండి. రిజర్వేషన్స్ ఎవరు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అని చెప్పేసి ఎవరికి స్థానికులకే కన్నడిగులకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతకుముందు నవంబర్ 2023లో మనం డిస్కస్ చేసినాము. ఇన్ఫ్యాక్ట్ పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టిపడేస్తుంది, హర్యానా ప్రైవేట్ రంగంలో స్థానికులకే 70% కల్పిస్తుంది. సో దాన్ని పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టిపడేసింది. దీన్ని కూడా కర్ణాటక హైకోర్టు మేబీ కొట్టిపడేయచ్చు. వై? బికాస్ ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ కాబట్టి. సో మనం డిస్కస్ చేద్దాం ఏ ఆర్టికల్కి ఉల్లంఘన అని చెప్పేసి. ఫస్ట్ అయితే ప్రైవేట్ రంగంలో ఎంత ఇస్తున్నారంటే ఈ మేనేజ్మెంట్ స్థాయి పోస్టులు ఉంటాయి కదా, సో దానికి 50% పోస్టులు ఇస్తున్నారట. సో మేనేజ్మెంట్ పోస్టులకి కాలే. సో 75% ఏమో నాన్ మేనేజ్మెంట్ పోస్టులకు ఇస్తున్నారు. సో నాన్ మేనేజ్మెంట్ పోస్టులకు అని చెప్పేసి ఇస్తున్నారు. ఈ గ్రూప్ సి లేదా గ్రూప్ డి స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా 100% కన్నడిగులకు ఇస్తామని చెప్పేసి బిల్లుని క్యాబినెట్ అయితే ఆమోదించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు, బట్ ప్రవేశపెట్టి కూడా ఆమోదించుకుంటారు. వై? బికాస్ మెజారిటీ ఉంది కాబట్టి. రైట్. అయితే ఇక్కడ చూస్తే ఇది ఈ కన్నడిగులు అని చెప్పేసి ఎవరని చెప్పేసి మనం చూస్తే, అంటే స్థానికులు ఎవరని చెప్పేసి చూస్తే దానికి కూడా కొన్ని రూల్స్ వాళ్ళు పెట్టారు. ఏంటంటే ఎవరైతే 15 ఏళ్ళు, సో వరుసగా 15 ఏళ్ళు రాష్ట్రం లోపల నివాసం ఉంటారో, సో రాష్ట్రం లోపల 15 ఏళ్ళు నివాసం ఉండి ఇన్ఫ్యాక్ట్ ఎవరు అంటే నోడల్ ఏజెన్సీ నిర్వహించే ఈ భాషా పరీక్షల్లో ఉత్తీర్ణత కావాలన్నట. సో అప్పుడు మాత్రమే కన్నడిగులు అని చెప్పేసి చెప్తారట. కన్నడ కొంతమందికి మాట్లాడొస్తుంది, అక్కడ కొన్ని రోజులు ఉంటే వాళ్ళేం కాదు ఇక్కడ. సో కన్నడ భాషలో మాట్లాడే వాళ్ళు కాదు కన్నడిగులు అంటే. రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు నివాసం ఉండాలి. దాంతోపాటు నోడల్ ఏజెన్సీ పెట్టే ఎగ్జామ్లో ఆ భాషా టెస్ట్లో పాస్ అయితే వాళ్ళని లోకల్గా ట్రీట్ చేసి వాళ్ళకు మాత్రమే మనకు ఈ ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు, కర్మాగారాలు కావచ్చు, సో అందులో అయితే 75% ఇస్తారట నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకి. మేనేజ్మెంట్ ఉద్యోగులకు చూస్తే 50% ఇస్తారట. గ్రూప్ సి గ్రూప్ డి అయితే 100% అయితే ఇస్తారట. సో మనకిది చూస్తే ఏ ఆర్టికల్ ఉల్లంఘన చేస్తుందండి ఇది? సో ఫస్ట్ చూస్తే ఆర్టికల్ 14. వై? బికాస్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది కదా. సో ఆర్టికల్ నెంబర్ 14 ఈబిఎల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఉల్లంఘన చేస్తుంది. స్థానికేతరుడు స్థానికుడి మధ్య సమానత్వం లేదు కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 15 ఉల్లంఘన చేస్తుంది. వేరే రాష్ట్ర నివాసి ప్లేస్ ఆఫ్ బర్త్ కారణంగా స్టేట్ అనేది వివక్షత చూపెడుతుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 3ని ఉల్లంఘన చేస్తుంది. నివాసం అర్హతగా నిర్ణయించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది యాజ్ పర్ 35 ఆర్టికల్ ప్రకారం చూస్తే. సో మనకి ఇది కంప్లీట్గా ఉల్లంఘన చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం అయితే లేదు. నెక్స్ట్ చూస్తే ఆర్టికల్ నెంబర్ 19లో సబ్ క్లాస్ 1D అని చెప్పేసి ఉంటుంది. సో డిస్ప్లేస్మెంటు అంటే స్థానభ్రంశము అంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అని చెప్పేసి. సో ఇది మనం కర్ణాటక వెళ్లకుండా ఇది అడ్డుకుంటుంది. నెక్స్ట్ 19th 1G అని చెప్పేసి నువ్వు సో నచ్చిన వృత్తిని చేపట్టే హక్కు కలిగి ఉన్నావు. సో కర్ణాటక ప్రభుత్వం నిన్ను ఉల్లంఘన చేస్తుంది. సో వీటి కారణంగా మేబీ సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు కొట్టివేయచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇది మెయిన్స్ క్వశ్చన్ అండి. నేను ఆల్రెడీ పొద్దున గ్రూప్లో పోస్ట్ చేసిన ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. సో మీకు గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్స్ కావాలంటే చాలా క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ వస్తాయండి. చాలా మాటకు అవే వస్తాయి. మన పేపర్ 150 మార్క్స్ కదా. సో 15 క్వశ్చన్స్లో కనీసము ఒక 7 to 8 క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ నుంచి వస్తాయండి. మనం గ్యారంటీ ఇక్కడ ఏం చేయలేము, ఇది ఈ మాట పట్టుకొని ఉండద్దు, కానీ అవకాశం అయితే ఉంటుంది. అంటే ఆ క్వశ్చన్ సరళి మనకైతే అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ చూస్తే ఈ హర్యానా మనకి వార్తల్లో వచ్చింది. సో క్రిమీ లేయర్ యొక్క పరిమితి పెంచారు. ఇంతకుముందు 6 lakhs ఉండే హర్యానా లోపల దీన్ని 8 lakhs పెంచడం జరిగింది. సో క్రిమీ లేయర్ యొక్క పరిమితి పెంపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో క్రిమీ లేయర్ పెంపు ఇక్కడ హర్యానా లోపల. అదేవిధంగా ఈ ఓబీసీ వాళ్ళలో బీసీబీ అని చెప్పేసి ఉంటుంది కదా. ఈ బీసీబీ కేటగిరీ వాళ్లకు ఈ పంచాయతీరాజ్ సంస్థ మున్సిపల్ సంస్థల యొక్క ఎన్నికల్లో 5% రిజర్వేషన్ ఇచ్చారట.
సో ఓబీసీ లోపల బీసీబీ ఉంటుంది కదా, సో 5% లోకల్ బాడీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అందులో ఎన్నికల్లో 5% అయితే ఇవ్వడం జరిగింది. రెండు కూడా ఓబీసీ వాళ్ళని ప్రసన్నం చేసుకునే క్రమంలో నిర్ణయాలని చెప్పేసి మనకి హిందూ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకి క్రిమిలేయర్ అని చెప్పేసి ఈ వర్డ్ని వెరీ ఫస్ట్ టైం సో నోట్స్లో ఉన్నది, బట్ ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. క్రిమిలేయర్ అనే పదాన్ని వెరీ ఫస్ట్ టైం ఎప్పుడు ఉపయోగించారు, అది మీరు ఏ కమిటీ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో మనకు తెలుసు ఆ కమిటీ పేరు, మీరు నోట్స్ చెక్ చేసుకోండి ఒకసారి. దీనికంటే ముందు 1992 ఫేమస్ కేసు ఇందిరా సహాని కేసు అని చెప్పేసి ఉంటుంది. సో ఓబీసీ లోపల సంపన్న వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వకుండా చేయమని చెప్పేసి ఆ క్రిమిలేయర్ కాన్సెప్ట్ తీసుకొస్తుంది సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం భారతదేశం లోపల. అంతకుముందే సో ఒక కమిటీ మనకి క్రిమిలేయర్ అనే పదాన్ని ఎగ్జాక్ట్గా పదాన్ని ఉపయోగిస్తుంది. ఆ కమిటీ పేరు మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకోటి, సుప్రీంకోర్టు మనకు ఇందిరా సహాని కేసులో చెప్పింది కదా, కేవలం ఆర్థిక పరిమితి ఆధారంగా మనం చేయొద్దు, వాళ్ళ సామాజిక విద్యా పురోగతి కూడా తీసుకోవాలని చెప్పేసి. అంటే ఓన్లీ ఆర్థిక పరిమితి మనం చూసుకోవద్దు, సో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ కూడా చూసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మన క్రిమిలేయర్ అనగానే ఆర్థికంగా వెళ్ళిపోతుంది, అట్లా ఇక్కడ ఏమీ లేదండి. సుప్రీంకోర్టు ప్రకారం చూస్తే ఎస్ ఆర్థికంగా ఉన్నది, బట్ దాంతోపాటు సామాజికంగా విద్యాపరంగా వాళ్ళ స్థాయి కూడా మనం చూసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. బట్ మనమైతే ప్రాక్టికల్లీ చూస్తే సో అదే అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎకనామీ లోపల 3 ఆర్టికల్స్ వచ్చినాయి, అందులో ఒక్కటైతే ఫేమస్ అండి. సో ఫస్ట్ది ఏంటంటే ఈ హల్వా వేడుక అని చెప్పేసి, ఇది అంతగానం ఏమి ఇంపార్టెంట్ కాదు. సో హల్వా వేడుక మనకు చూస్తున్న పేపర్ లోపల నిర్మలమ్మ ఇన్ఫ్యాక్ట్ ఆ స్వీట్ తయారు చేసి అందరికీ ఇస్తుంది కదా. ఈ హల్వా వేడుక ఎప్పుడు చేస్తామంటే బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగిసింది అని చెప్పేసి చెప్పడానికి హల్వా వేడుక మనం చేసుకుంటాము. ఎవరైతే బడ్జెట్ తయారీ లోపల నిమగ్నమై ఉన్న ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక రూమ్లో లాక్ చేస్తారు. సో అదే హల్వా వేడుక. హల్వా తిన్నాక తలుపులు మూసిపడేస్తారు. సో అది అంటే బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగిసింది అని చెప్పి చెప్పడానికి హల్వా వేడుక కండక్ట్ చేస్తాం. ఇంకోటి సెకండ్ది, సో IMF ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి జూలై మంత్ది అప్డేట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం చూస్తే వరల్డ్ జీడిపి 2024 and 25లో మనం చూసుకోవాలి 3.2 అని చెప్పేసి ఉన్నది, 3.3 అని చెప్పేసి ఇది వరల్డ్ జీడిపి అండి. 3.2, 3.3 అని చెప్పేసి. ఇండియా చూస్తే 7.0, 6.5 అని చెప్పేసి ఉన్నది. అంటే సో 2024 క్యాలెండర్ ఇయర్లో 2024 to 25 ఫైనాన్షియల్ ఇయర్లో మనది 7%గా తీసుకోవాలి. లాస్ట్ 6.8 ఇవ్వడం జరిగింది ఏప్రిల్ మంత్ లోపల. 20 బేస్ పాయింట్స్ పెంచారు కాబట్టి 7గా మనం తీసుకుంటున్నాము. సో ఇది వెరీ ఫేమస్ IMF కాబట్టి సో వరల్డ్ జీడిపి చూసుకోవాలి, ఇండియా చూసుకోవాలి, ప్రశ్న వచ్చే అవకాశం కనిపిస్తుంది. నాకు తెలిసి TGPSC, PPSC మనం క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే గడిచిన ఒక 10 to 15 పేపర్స్ మధ్యనైతే ఈ జీడిపి వస్తలేవండి. GI ట్యాక్స్ కూడా మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నా కానీ ఈరోజు మనకు ఒకటి వార్తల్లో ఉంది, లడ్డు వార్తల్లో ఉంది, కానీ అది కూడా ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1.0 అనుకుంటా మొత్తం మీద. సో అప్పుడు ఒకటే వచ్చింది కానీ పెద్దగా వస్తలేవు. ఎందుకోసం అంటే మనకు ఇటీవల చూస్తే ఫ్రీక్వెంట్లీగా GI ట్యాక్స్ వచ్చేసి ప్రతి మంత్లో 1 or 2 వార్తల్లో ఉంటున్నాయి. సో అట్లా ఎప్పుడు తెలంగాణ వాళ్ళు తెలంగాణ, ఏపీ వాళ్ళు ఏపీ బాగా ఫోకస్ చేయాలి. ఒక ఉత్పత్తి హైలైట్ అయితే చూస్తున్నా అప్పుడు GI ట్యాగ్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి తాపక వార్తల్లో వచ్చినాయి అన్నీ అవసరం లేదు. అట్లా మనం చదువుకుంటా పోతే GI ట్యాగ్స్ కోసం నువ్వు ఒక బుక్ పెట్టుకోవాలి. సో అటువంటి అవసరం లేదు. ఒక ఉత్పత్తి ఫేమస్ ఉత్పత్తి అయినప్పుడు, ఒక ఇది ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడు సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది 2 ఆర్టికల్. సో ఇవి 2 సబ్జెక్ట్స్ అప్డేట్స్ అవి కాదు. ఇవి జనరల్గా మనకు IMF ఎప్పుడు ఇస్తుంటుంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంటుంది, పెద్ద విషయం కాదు. ఇది సబ్జెక్ట్ అప్డేట్స్ అండి. సో నీతి ఆయోగ్ యొక్క కూర్పులో మార్పు వచ్చింది. సో ఈ మార్పు మనం పట్టుకోవాలి. సో ఈరోజు వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఆ ఫైల్ని షేర్ చేసిన మన గ్రూప్ లోపల. సో కంపల్సరీ మనం అథెంటిక్ ఫైల్ని ఫాలో అవుతున్నాం కాబట్టి సో మీరు ఒకసారి ఒరిజినల్ ఫైల్ చూస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. సో ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది చైర్మన్ ఎవరు, ఎక్కడ మార్పు అని చెప్పేసి చూసుకోవాలి ఫస్ట్ అయితే. సో చైర్మన్ మనకి ఇన్ఫ్యాక్ట్ PM మోడీ, ప్రధానమంత్రి ఎవరు ఉంటారు వాళ్ళే కాబట్టి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా పనిచేస్తాడు. నెక్స్ట్ వైస్ చైర్మన్
ఇప్పుడు మనకు ఇది ఒకటి క్లారిటీ తీసుకోవాలి. ఎవరు గ్రూప్ 2 ఏపీపీఎస్ వాళ్ళకు క్లారిటీ ఉండాలి. టీజీపీఎస్ వాళ్ళకైతే అవసరం లేదు, అన్నీ చదవాల్సిందే. ఇప్పుడు మనకు సిలబస్లో ఎకనామీ ఉంది కదా, సో పాలిటీ ఉంది కదా, ఇవన్నీ సబ్జెక్ట్ అప్డేట్. మనం డైలీ పాలిటీ కరెంట్ అఫైర్స్ చేస్తాం కదా, అందులో వచ్చిన ప్రతిదీ సబ్జెక్ట్ అప్డేట్స్ కాదండి. ఇది సబ్జెక్ట్ అప్డేట్ అంటే మన నీతి ఆయోగ్ సిలబస్లో ఉన్నది, దాని కంపోజిషన్లో మార్పు కాబట్టి ఇది వచ్చినట్టు. ఈ ఐఎంఎఫ్ డేటా మనకి అవసరం లేదు, జస్ట్ ఐఎంఎఫ్ రిపోర్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి. సో జస్ట్ ఈ హల్వా అని చెప్పేసి మనకు జిఎస్ పాయింట్ ఆఫ్లో కవర్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఎవరు? సుమన్ కే బేరీ. సో సుమన్ కే బేరీ ఇతనికి క్యాబినెట్ మంత్రి హోదా ఇస్తామండి మనం. సో ప్రధానమంత్రి గారు నామినేట్ చేస్తారు. సిఈఓ ఉంటాడు. ఎవరు ప్రజెంట్ మనకు అంటే సో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ చేస్తాడు. ఇతనికేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ హోదా ఇస్తాం మనము. సో వీళ్ళు కాకుండా మనకు కౌన్సిల్స్ ఉంటాయి. సో కౌన్సిల్స్ ఇక్కడ మార్పు రాలేదు, సేమ్ అట్లనే ఉన్నది. సో గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, రీజనల్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది, ఏం మార్పు రాలేదు. ఈ గవర్నింగ్ కౌన్సిల్ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రులు, అసెంబ్లీ కలిగిన యూటీల ముఖ్యమంత్రులు, అసెంబ్లీ లేని యూటీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్సు సభ్యులుగా ఉంటారు. ఇది ప్రాంతీయ మండలి అంటే మనకు కొన్ని రాష్ట్రాలకే ఏర్పాటు చేస్తాము అవసరమైన మేరకు. అప్పుడు ఆ రాష్ట్రాల సీఎంలు, ఆ యూటీల లెఫ్టినెంట్ గవర్నర్స్ మెంబర్గా ఉంటారు. ఇవి రెండు మనకు అర్థమైన, ఇది మొత్తం ఓవరాల్గా ఉంటే ఇది కేవలం కొన్ని రాష్ట్రాలకే కొన్ని ప్రాతిపదిక బేస్న ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ మనకి మెంబర్స్ చూస్తే సో ఫుల్ టైం మెంబర్స్ అని చెప్పేసి, ఫుల్ టైం మెంబర్స్. సో శాశ్వత వీళ్ళు ఇప్పుడు మనకు 4 మెంబర్స్ పనిచేస్తున్నారు. వికే సారస్వత్ అని చెప్పేసి, వికే పాల్ అని చెప్పేసి, రమేష్ చందు అని చెప్పేసి, అరవింద్ వీర్మన్ అని చెప్పేసి మనకు ప్రజెంట్ 4 మెంబర్స్ పనిచేస్తున్నారు. వికే సారస్వత్, వికే పాల్, రమేష్ చందు, తర్వాత ఈ అరవింద్ వీర్మని మోస్ట్ రీసెంట్ అపాయింట్మెంటు. నెక్స్ట్ మనకి ఫుల్ టైం మెంబర్స్ కాకుండా పార్ట్ టైం మెంబర్స్ అని చెప్పేసి ఉంటారు. సో పార్ట్ టైం మెంబర్స్ వీళ్ళు మ్యాక్సిమం ఇద్దరే ఉంటారు. సో మ్యాక్సిమం అయితే ఇద్దరికి మించకుండా ఉండొచ్చు అన్నట్టు. నెక్స్ట్ తర్వాత ఇది ఎక్స్ అఫిషియో మెంబర్స్గా మనకు 4 పనిచేస్తారండి. సో 4 ఎవరు అంటే మనకు ఈ ఆర్థిక శాఖ, హోంశాఖ, రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ. ఇక్కడ మనకు వ్యవసాయ శాఖలో మార్పు వచ్చిందండి. సో మార్పు వచ్చింది గుర్తుపెట్టుకోవాలి. హోంశాఖ ఎవరున్నారు? అమిత్ షానే. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఏం మార్పు లేదు. డిఫెన్స్ మినిస్టర్ ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్, మారలేదు. ఫైనాన్స్ మినిస్ట్రీ సీతమ్మ ఉన్నది, సో మారలేదు. ఇప్పుడు ఏంటి మనకంటే ఇక్కడ సో ఈ ఎక్స్ అఫిషియో దగ్గర సో హోమ్ ఉన్నారు కదా, డిఫెన్స్ ఉన్నారు, ఫైనాన్సు. సో అగ్రికల్చర్లో మార్పు వచ్చింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రెసిడెంటు. సో అంతకుముందు నరేంద్ర సింగ్ తోమర్ అని చెప్పేసి ఉండే. సో కాబట్టి ఇక్కడ నీతి ఆయోగ్ కూర్పు లోపల మార్పు వచ్చిందంటే జస్ట్ ఇక్కడ ఆ వ్యక్తి మాత్రం మనకి మారిండు. ఇది కూడా మార్పు అయితే ఏం కాదు అంతగానం, బట్ ఇక్కడ పర్సన్స్ మారిండు కాబట్టి ఒకసారి అప్డేట్ చేసుకోవాలి మనకి. అంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్ అండ్ శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పేసి 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 4 ప్రజెంట్ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఇది స్పెషల్ ఇన్వైటీగా. సో స్పెషల్ ఇన్వైటీస్ ఇంతకుముందు 5 మెంబర్సే ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ని మనకు 11 మెంబర్స్ చేయడం జరిగింది. సో 5ని 11కి పెంచారు. ఒకసారి మీరు ఆ ఫైల్ని ఓపెన్ చేయండి, 11 మెంబర్స్ మనకు కనిపిస్తారు. అందరు మంత్రులే, దాదాపు వీళ్ళంతా మంత్రులే ఉంటారు మొత్తం మీద. సో ఇక్కడ మనం ఏం అప్డేట్ చేస్తున్నామంటే ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిండు కొత్తగా ఎక్స్ అఫిషియో లోపల. నెక్స్ట్ స్పెషల్ ఇన్వైటీస్ సంఖ్య 5 ఉండేది 11కు పెంచడం జరిగింది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. చట్టంలో మార్పు అవసరమా? ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేసినామా? ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాబట్టి ఎటువంటిది అవసరం లేదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 కాస్త 11గా మారింది. సో మనకి ఓల్డ్ నోట్స్లో ఏమన్నా 5 ఉన్నట్లయితే మనం 11గా దాన్ని అయితే సరి చేసుకోవాలి. రైట్, అయితే ఈ స్పెషల్ ఇన్వైటీ లోపల కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉండవచ్చు. సో కొన్ని పేర్లు చూస్తే మనకి జగత్ ప్రకాష్ నడ్డా అని చెప్పేసి
ఆరోగ్య శాఖ మంత్రి, నడ్డి విరిగిందని చెప్పేసి హెల్త్ మినిస్ట్రీ మనం డిస్కస్ చేసినాం ఎట్లా గుర్తుపెట్టుకోవాలను. హెచ్డి కుమారస్వామి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎకనామీ అప్డేట్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అంటే మనకు గుర్తుకొచ్చింది ఒకటి. సో ఫేమ్ స్కీమ్ అనేది అయిపోయింది కదా, దాన్ని ఫేమ్ 3 అని చెప్పేసి మేబీ కొత్త బడ్జెట్ లోపల తీసుకురావచ్చున్నట్టు మనకి కుమారస్వామి గారు చెప్పడం జరిగింది. సో ఫేమ్ 3 అని చెప్పేసి మనం ఫేమ్ 1 ఫేమ్ 2 డిస్కస్ చేసినాం. సో ఫేమ్ అనేది అయిపోయింది స్కీము మార్చి మాసంతో. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇంకేమన్నా ఎక్స్టెండ్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫేమ్ 3 అని చెప్పేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఒకటే అంశం మనకి వార్తల్లో ఉంది, అది కూడా మనకి పిఐబి న్యూస్ అండి. ఇది అంటే సో పిఐఎల్ 5th పిఐఎల్ లిస్ట్ లోపల ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 346 సైనిక ఉపకరణాలు అని చెప్పేసి. పిఐఎల్ మీన్స్ సో పాజిటివ్ ఇండైజినేషన్ అంటే స్వదేశీకరణ అని చెప్పేసి పిలుస్తాం. సో లిస్ట్ అని చెప్పేసి సానుకూల దేశీయ జాబితా అని చెప్పేసి ఉంటుంది. అంటే 346 సైనిక ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీటిని మనము కంప్లీట్గా దేశీయంగా తయారు చేయాలి. సో దిగుమతులు చేసుకోవద్దని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తీసుకొచ్చిన స్కీమ్ పేరు మనకి పిఐఎల్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు లిస్ట్ని జారీ చేస్తున్నారు కొన్ని ఉపకరణాలు. సో ఆ ఉపకరణాలు కంప్లీట్గా మనము డొమెస్టిక్ లెవెల్లో తయారు చేయాలి. ఇది మేక్ ఇన్ ఇండియాకి బాగా పనికి వస్తుంది. రైట్. అయితే ఇక్కడ ఒకటి మనకు ఆప్షన్లో కూడా కొన్నిసార్లు మనం తప్పు చేయాలని చెప్పేసి పప్పులో కాలేయాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏముంటుందంటే దేశీయంగా ఎవరు తయారు చేయాలంటే ఓన్లీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏం కాదు, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏం కాదు. సో ప్రభుత్వ రంగాలు కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు. ఈ 346 ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వచ్చు, కానీ జనరల్లీ మనకి పిఐఎల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేశీయంగా ఎవరు తయారు చేయాలంటే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేదా డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని చెప్పేసి పిలుస్తాం. డిపిఎస్ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేశీయంగా తయారు చేయాలి కానీ ఎవరని చెప్పేసి ఇక్కడ ఏమి ఉండదు, ప్రభుత్వం కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఇది మనకు అనుబంధ కరెంట్ అఫైర్స్, అనుబంధ జిఎస్ కావచ్చు. మనకి స్ప్రింట్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ ఉన్నది, ఇది కరెంట్ అఫైర్స్ అండి ఇది కూడా. సో స్ప్రింట్ ఛాలెంజ్ ఇది ఏంటంటే సో నావికా దళం లోపల స్వదేశీ సాంకేతికత ప్రోత్సహించే ప్రోగ్రాం పేరు స్ప్రింట్ ఛాలెంజ్ అండి. ఇది మనం డిస్కస్ చేసినాము. స్వాలంబన అని చెప్పేసి ఒక సమ్మిట్ మనం పెట్టుకున్నాము నావికా దళం లోపల. సో స్ప్రింట్ ఛాలెంజ్ అని చెప్పేసి స్వదేశీ సాంకేతికత డెవలప్మెంట్ చేస్తుంది. ఈ స్ప్రింట్ ఛాలెంజ్ని స్వాలంబన అనే మీటింగ్ లోపల మనం స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ డిఫెన్స్ కాకుండా అదర్స్ కొన్ని ఉంటాయి కదా. సో అవి చూస్తే ఈరోజు ఏమన్నా మనకి బుధవారం కాబట్టి ఈనాడు పేపర్లో లాస్ట్ పేజీలో వస్తుందండి. సో టెక్నాలజీ మీద వస్తుంది, అది బాగా చూడాలి కంపల్సరీ. అందులో నుంచే ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకటి మనకి చాట్బర్డ్ వార్తల్లో ఉంది, దాని పేరు వచ్చేసి మోషి. ఇది పేపర్లో వచ్చింది ఈనాడులో. ప్రతి బుధవారం వస్తుంది ఈనాడు అని చెప్పేసి మనకు లాస్ట్లో టెక్నాలజీ మీద వస్తుంది. అందులోకి చాలా ఎగ్జామ్స్లో ప్రశ్న వస్తుంది. సో ఇందులో వచ్చే ఆర్టికల్స్ కొన్ని ఇంగ్లీష్ పేపర్లో ఎక్స్ప్రెస్ హిందీలో అంతకుముందే వచ్చి ఉంటాయి. సో మోషి ఒక చాట్బాట్ అండి. దీన్ని ఫ్రాన్స్ సంస్థ క్యూటే అని చెప్పేసి తయారు చేసింది. సో క్యూటే అనే సంస్థ దీన్ని డెవలప్మెంట్ చేసింది. ఈ చాట్బాట్ యొక్క స్పెషల్ ఏంటి అంటే సో 2 రకాలు పనిచేస్తుంట. అంటే ఒకే టైంలో మనం చెప్పేది వింటది, మరొక వాళ్ళు చెప్పిన దానికి స్పందిస్తుంది. అంటే 2 వే 2 ఆడియో ప్రసారాలు ఉంటాయట. ఒకటి మనం చెప్పేది వింటది, మరొకసారి ఎవరన్నా చెప్పి ఉంటారు కదా అంతకుముందు, సో అదే టైంలో స్పందిస్తుంది. ఒకేసారి వింటది, ఒకేసారి స్పందిస్తుందండి. సో ఇది ఒకటి. దాంతోపాటు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుందట. ఏది ఈ మోషి చాట్బాట్ అని చెప్పేసి. దాంతోపాటు గొంతులో స్థాయి భేదాలని గుర్తిస్తుందట, అర్థం చేసుకుంటుందట. సో అది ఈ మోషి గురించి యాజ్ పర్ ఈనాడు పేపర్ ప్రకారం. సెకండ్ చూస్తే ఒక ముసాషి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది మోషి, ఇదేమో ముసాషి అండి.
సో సేమ్ వర్డ్స్ ఉన్నప్పుడు ఒక దగ్గర రాసుకోవాలి. సో ఒక రోబోట్ డ్రైవర్ ఇది, దీన్ని టోక్యో యూనివర్సిటీ వాళ్ళు రూపొందించారు. రోబోట్ డ్రైవర్ ఇది ఫస్ట్ ఏం కాదు, జస్ట్ రోబోట్ డ్రైవర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో నెక్స్ట్ చూస్తే ఈ చాందపుర వైరస్ మనకి రోజు పేపర్లో వస్తుంది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఒక ఒబెసిటీ డ్రగ్ అని చెప్పేసి బరువు తగ్గించే డ్రగ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించిన త్వరలో మార్కెట్లోకి వస్తుందట. దాని పేరు వచ్చేసి టర్జెపటైడ్. సో టర్జెపటైడ్. జనరల్గా మనకి ప్రశ్న వస్తుందంటే ఇది కూడా నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది, మేబీ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకోసం అంటే ఒబెసిటీ అనేది మనకు ఇట్ ఈస్ అ గ్లోబల్ ఇష్యూ, ఇది ప్రజెంట్ చూస్తే. దానికి ఔషధం అంటే ఇది పనిచేస్తుందట. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదించింది కాబట్టి మనం చదువుకోవాలి, బట్ అన్ఫార్చునేట్లీ ఇది పనిచేయదండి. సో మళ్ళీ ఎవరికన్నా సో లావు ఉన్నారు, తగ్గాలి, బక్కగా ఉన్నారు, పెరగాలి అని చెప్పేసి అనిపిస్తే సో తినే తిండి బట్టే ఉంటుంది మనకి. మన ఫిజికల్ యాక్టివిటీ అంటే క్యాలరీ ఇన్ ఎంత, క్యాలరీ అవుట్ ఎంత. సో నువ్వు చాలా తింటున్నావు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నావు, అప్పుడు క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ వేరే ఉంటుంది. నువ్వు తక్కువ తింటూ తక్కువ పని చేస్తున్నావు, క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ వేరే ఉంటుంది. జెనెటిక్స్ గట్రా అక్కడ ఏమీ లేవు. కంప్లీట్గా చాలా రేర్ కేసుల్లో జెనెటిక్స్ బట్టి నీ శరీరం డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఎక్కువ 99% కేసులలో తినే ఫుడ్ నీ యాక్టివిటీ బట్టి. సో ఆస్పిరెంట్స్ ఎవరైనా ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ గెయిన్ అనేది వెరీ కామన్ అండి. అది ఎక్కువ మనం పట్టించుకోవద్దు. ఏమన్నా ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గిట్ట సో దీన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ పూర్తిగా మనం ఫోకస్ చేసుకోవచ్చు. సో అది ఇక్కడ గుర్తుపెట్టు. తక్కువ తినుకుంటా డైటింగ్ అట్లా చేస్తే మెదడుకు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది, మైండ్ షార్ప్గా పనిచేయదు. అది ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇది తక్కువ తినడం లాంటివి చేస్తుంది, ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ చేస్తారు కాబట్టి అటువంటివి చేయకుండా సో మంచిగా తిని, మంచిగా గట్టిగా తిని, గట్టిగా చదవాలి ఫస్ట్ అయితే. సో నెక్స్ట్ చూస్తే R21 మ్యాట్రిక్స్ ఎమ్, ఇది ఎప్పుడు వార్తల్లో ఉంటుందండి, ఈరోజు మళ్ళీ వార్తల్లో వచ్చింది. సో మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి, సో ఇది మలేరియా యొక్క WHO ఆమోదించిన 2వ వ్యాక్సిన్. దీన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రూపొందించారు. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇంతకుముందు ఆఫ్రికా దేశాల్లో గన్నా కంట్రీ అని చెప్పేసి, నైజీరియా అని చెప్పేసి, బుర్కినా ఫాసో అని చెప్పేసి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని చెప్పేసి అవన్నీ ఆమోదించినాయి. ఇప్పుడు మనకు ఐవరీ, సో మనకు ఆఫ్రికా దేశం పేరు చూస్తే ఐవరీ కోస్ట్ అని చెప్పేసి, ఇది పశ్చిమ ఆఫ్రికా దేశం అండి. సో ఇది కూడా ఇప్పుడు ఆమోదించింది కాబట్టి 2 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వయసులో ఉన్న పిల్లలకి ఈ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన ఫస్ట్ కంట్రీ పశ్చిమ ఆఫ్రికా కంట్రీ అని చెప్పేసి ఐవరీ కోస్ట్ రికార్డు సృష్టించింది. సో ఇది ఆఫ్రికా దేశంలో మరొక దేశము, గనా ఉంది, నైజీరియా ఉంది, బుర్కినా ఫాసో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఆల్రెడీ ఆమోదించినాయి. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ది కంట్రీ ఐవరీ కోస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. మేబీ వెస్ట్ ఆఫ్రికాలో ఫస్ట్ కంట్రీ ఉండొచ్చు. ఇది మనకి మేబీ అన్ని పేపర్లో వచ్చి ఉంటే, తెలుగు పేపర్లో కాకుండా. రైట్, ఇక్కడ చూస్తే ఏది R21 మ్యాట్రిక్స్ ఏముంది కదా. సో మరి ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటి, ఇది సెకండ్ వ్యాక్సిన్ కదా అంటే, సో మాస్క్వి రిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మాస్క్వి రిక్స్ లేదా RTS-S/AS01 అని చెప్పేసి, ఇది మనం చెప్పి అలసిపోయినామండి. ఏది ఈ RTX-S/AS01 కావచ్చు, లేదా R21 కావచ్చు. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఇయర్ రౌండ్ అప్లో వచ్చింది, 23rd ఇయర్, 24 6 months కరెంట్ అఫైర్స్లో వచ్చింది, డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చింది. సో దీన్ని మనకి ఇటీవల కామెరూన్ దేశం కూడా ఆమోదించింది. ఇది మన కరెంట్ అఫైర్స్లోనే ఇదే ఇయర్లో కరెంట్ అఫైర్స్ అండి. ఇది కామెరూన్, ఇవి ఐవరీ కోస్ట్ కావచ్చు, నైజీరియా, బుర్కినా ఫాసో, గనా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. నెక్స్ట్ ఇది పిఐబి న్యూస్ మనకి వార్తల్లో ఉంది, ఒకటి పిఐబి న్యూస్. సో ఎందుకు మనం ఆ సోర్స్ చెప్తున్నా అంటే, పక్కన పిఐబి, ఎక్స్ప్రెస్ హిందూ అంటే మీకు ఇదేమన్నా రైటింగ్ క్లాస్ ఏమన్నా అందరికీ అర్థం కాకపోవచ్చు కదా. అప్పుడు మీరు ఆ ఆర్టికల్ పేరు పక్కపొంటి ఆ పేపర్ పేరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు అదే ఆర్టికల్ వస్తుందండి. నెక్స్ట్ ఆసియా లోపల ఫస్ట్ టైప్ ఒకటి ఏంటిదంటే, అది ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ. ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ ఇది ఆసియాలో ఫస్ట్ టైప్ అట.
ఫెసిలిటీ అంటే మనకి ఈ ఎపిడెమిక్ ఏవైతే అంటువ్యాధులను కలుగజేస్తాయో వాటి మీద అధ్యయనం కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఆసియా లోపల ఫరీదాబాద్ లోపల ఏర్పాటు చేస్తున్నారట. సో ఫరీదాబాద్ లోపల ఆసియా ఫస్ట్ హెల్త్ రీసెర్చ్ ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ అని చెప్పేసి ఫరీదాబాద్ లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఫరీదాబాద్లో ఎక్కడ అంటే మనకు ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్. సో ట్రాన్స్లేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్ ఇన్స్టిట్యూషన్ లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే మనకు సిఈపిఐ సంస్థ. ఇది ఏంటిది అంటే కొలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్. ఈ అంటువ్యాధుల విషయంలో కూటమిలాగా పనిచేస్తుంది. నార్వే ప్లస్ ఇండియా కలిపి దీన్ని వెరీ ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది. కొలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ అంటే అంటువ్యాధులకు సిద్ధం చేయడంలో నవకల్పనల కోసం అని చెప్పేసి ఒక కూటమిని నార్వే ప్లస్ ఇండియా కలిపి ఏర్పాటు చేస్తుంది దీన్ని. సో సిఈపిఐ సంస్థ ఫరీదాబాద్లో ఉన్న ట్రాన్స్లేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్ ఇన్స్టిట్యూషన్ లోపల మనకు ఈ ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీని వెరీ ఫస్ట్ టైం ప్రారంభిస్తుంది ఆసియా లోపల. ఉద్దేశం ఏంటంటే మనకి ఈ ఎపిడమిక్ ఏదైతే అంటువ్యాధులు ఉన్నాయో వాటి ఏవైతే కలిగిస్తున్న కారకాలు ఉన్నాయి కదా, సో ఆ కారకాల మీద అధ్యయనం చేసే సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది పిఐబి న్యూస్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ రెండు మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఆ రెండు కూడా ఇంపార్టెంటే. ఒకటి పిఐబి న్యూస్ మనకి ఫస్ట్ చూస్తే నీ రేస్. సో నీ రేస్ పోర్టల్ అండి. ఈ గవర్నమెంట్ పోర్టల్స్ మనకు దీన్ని బట్టి చదివితే పెద్దగా ఇంపార్టెంట్ అనిపించదు. అంటే ఈ పేర్లకి ఆ ఫుల్ ఫామ్కి సంబంధం ఉండదు, బట్ ఇక్కడ సంబంధం ఉంది. ఏంది నార్త్ ఈస్ట్ రీజన్ అంటే ఈశాన్య రాష్ట్రాల ప్రాంతం లోపల ఈ అగ్రికల్చరల్ కమోడిటీ ఈ కనెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. నార్త్ ఈస్ట్ రీజన్ అగ్రి కమోడిటీ ఈ కనెక్ట్ అంటే ఈశాన్య రాష్ట్ర ప్రాంతం లోపల వ్యవసాయ ఉత్పత్తుల యొక్క కనెక్షన్ కోసం అని చెప్పేసి ఒక వెబ్ పోర్టల్, ఒక మొబైల్ యాప్ అని చెప్పేసి నీ రేస్ని పిలుస్తాం. ఇట్లా NERASC ఉండాలి వాస్తవంగా. ఇది ఇట్లా మంచిగా లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే దీన్ని ఇటు తీసుకొచ్చినారు, దీన్ని నీ రేస్గా మార్చారు. రైట్. అంటే అగ్రి కమోడిటీస్ ఈ కనెక్ట్ అంటే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క కనెక్షన్ కోసం అని చెప్పేసి. ఏ కనెక్షన్ అంటే ఈ అమ్మకందారులు రైతులకును కొనుగోలుదారులకు మధ్య కనెక్షన్ కోసం అని చెప్పేసి పోర్టల్ పనిచేస్తుంది. అంటే మనకు ప్రొడక్షన్ తయారైపోయింది, ఉత్పత్తి అయిపోయింది, అమ్ముకోవాలంటే ఇందులో నమోదు చేసుకుంటే సో కొనుగోనే వాళ్ళు కూడా కొనుక్కుంటారు, లేకుంటే చూసి వదిలేస్తారు. ఇంకోటి ప్రాజెక్టు అస్మిత అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో అస్మిత ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ను UGC రెండు కలిపి దీన్ని రూపొందిస్తున్నాయి. సో 22 భాషలలో ఒక భాషలో 1000 పుస్తకాలు, మొత్తం మీద 22,000 పుస్తకాలని అనువాదం చేస్తారట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ అస్మిత ఫుల్ ఫామ్ చూస్తే మొత్తం 5 ఏళ్ల కాలంలో 22 భాషలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం గుర్తించిందో 22 భాషల లోపల ఒక భాషకి 1000 పుస్తకాలు చొప్పున 22 పుస్తకాలని అనువాదం చేస్తారట. ఒక లాంగ్వేజ్కి 1000 పుస్తకాలు. సో మొత్తం ప్రాజెక్ట్ అయితే 5 years పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ UGC కలిపి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంప్లిమెంటింగ్ ఎవరు చేస్తారు అంటే UGC సంస్థ ఉంది, దాంతోపాటు భారతీయ భాషా సమితి అని చెప్పేసి BBS వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో అస్మిత మీన్స్ మనకి అగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్ అని చెప్పేసి అస్మిత యొక్క ఫుల్ ఫామ్ మనకి ఇది. ఇవి రెండు గవర్నమెంట్ పాలసీ అండి. నెక్స్ట్ జాగ్రఫీ చూస్తే ఒక లడ్డు మనకి ఈ ఒడిషా లోపల దానికి GI ట్యాగ్ వచ్చింది. దాని పేరు వచ్చేసి మగ్జీ లడ్డు. సో మగ్జీ లడ్డు. సో మన హిందూ పేపర్లో ఇన్ఫ్యాక్ట్ లడ్డు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, అంతకంతే. సో దీనికి GI ట్యాగ్ వచ్చిందండి, GI ట్యాగ్ వచ్చింది. ఇది ఈ మనకు ఒడిషా లోపల రథయాత్ర ఇప్పుడు ఉంది కదా, సో అందులో 56 ఆహార నైవేద్యాలు పెడతారట. ఆ 56 ఆహార నైవేద్యాల లోపల ఈ మజ్గీ లడ్డు అని చెప్పేసి ఒకటేట. సో ఒడిషా అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ అవార్డు
తమిళనాడు విక్టిమాలజీ ప్రొఫెసర్ చోకలింగంకి ఒక అవార్డు వచ్చింది. సో చోకలింగం ఈయన ఎవరు అంటే విక్టిమాలజీ ప్రొఫెసర్. విక్టిమాలజీ అంటే మనకి విక్టిమ్స్ గురించి అధ్యయనం చేస్తుంది. సో ఆ ప్రొఫెసర్ చోకలింగంకి ఒక అవార్డు వచ్చింది. సో అవార్డు పేరు చూస్తే హన్స్ వన్ హెంటిగ్ అవార్డు. ఇంత పెద్ద అవార్డు అవసరం అంటే సో ఇండియన్స్కి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి అవసరం అండి. హన్స్ వన్ హెంటిగ్ అవార్డు అని చెప్పేస్తున్నది. ఈ అవార్డుని మనకి వరల్డ్ సొసైటీ ఆఫ్ విక్టిమాలజీ వాళ్ళు ఇస్తారట. సో ఇది ఫస్ట్ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. చోకలింగంకి వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. హన్స్ వన్ హెంటిగ్ అవార్డు సో విక్టిమాలజీ సంస్థ ఇస్తుంది, చోకలింగంకి వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే మనకు సమ్మర్ ఒలింపిక్స్ ఉంటాయి, వింటర్ ఒలింపిక్స్ ఉంటాయి, మనకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా ఈ ఒలింపిక్స్ అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని 2025 లోపల సౌదీ అరేబియా హోస్ట్ చేస్తుంది. సో ఇది ఈ స్పోర్ట్స్ గేమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ నియామకాలు చూస్తే విక్రమ్ మిస్రీ వార్తల్లో ఉన్నాడు. సో విక్రమ్ మిస్రీ ఈయన ఎవరు అంటే మనకు సో వినయ్ క్వాత్రా అని చెప్పేస్తున్నాడు కదా విక్రమ్ మిస్రీ. సో వినయ్ క్వాత్రా విదేశాంగ శాఖ కార్యదర్శి, ఆయన ప్లేస్లో కొత్తగా మనకి ఫారెన్ సెక్రటరీగా విక్రమ్ మిస్రీ అని చెప్పేసి రావడం జరిగింది. నెక్స్ట్ రువాండా అధ్యక్షుడిగా వరుసగా 4వసారి పాల్ కగామే అని చెప్పేసి ఎన్నికైండు. సో పాల్ కగామే అని చెప్పేసి వరుసగా 4వసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రువాండా అని చెప్పేసి వెరీ ఫేమస్ రాజధాని మన కిగాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. కిగాలి ఒప్పందం అనేది దేని గురించి చెప్తుంది? కిగాలి ఒప్పందం. సో నెక్స్ట్ పర్సన్స్ జేమ్స్ డేవిడ్ వాన్స్ అని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ చూస్తే మనకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒక 4 ఉన్నాయి మనకి ఈరోజు వార్తల్లో. ఒకటి ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. జూలై 1 నుంచి స్టార్ట్ అయింది, జూలై 15 వరకు సగం అయిపోయింది. కాబట్టి రివ్యూ చేసుకుంటే సో మనకు సుమారుగా ఎంతమంది ఈ యాచకులు కావచ్చు, బాల కార్మికులు కావచ్చు, లేకుంటే వెట్టి చాకరీ కావచ్చు, లేదా తప్పైన బిల్లులు కావచ్చు. సో మొత్తం మీద 139 మందిని పట్టుకోవడం జరిగింది. సో ఇంకా ఇది మన డ్రైవ్ కంటిన్యూ అవుతుంది, గణాంకాలు ఇప్పుడే ఫోకస్ చేయొద్దు. నెక్స్ట్ బూకియా యశ్వంత్ అని చెప్పేసి మహబూబాబాద్ ఇతంది మౌంట్ కాంగు యాత్సే అని చెప్పి శిఖరాన్ని ఎక్కిండు, లడక్ లోపల ఉంటుంది. సో మౌంట్ కాంగు యాత్సే సో ఈ లడక్ లోపల ఉంటుంది. ఆ శిఖరాన్ని ఎక్కిన తెలంగాణ వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పండుగ సాయన్న జయంతి మనకి ఈరోజు, ఇన్ఫ్యాక్ట్ మొహర్రం రోజే వస్తుంది దాదాపు ఆల్మోస్ట్. సో ఇతను తెలంగాణ రాబిన్ హుడ్గా ఫేమస్. రాబిన్ హుడ్ అని చెప్పేసి మనం ఎట్లా పిలుస్తామంటే జనరల్గా సంపన్నులను కొట్టి పేదలకు ఆహారాన్ని పంచిపెడితే, ధనం పంచిపెడితే రాబిన్ హుడ్ అని చెప్పేసి మనం కంపేర్ చేస్తాం. నెక్స్ట్ మనకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఉన్నది కదా, సో ఆయన రాజీనామా చేయడం జరిగింది. అది వెరీ ఫేమస్ కమిటీ అండి. తెలంగాణ ఏర్పాటు తర్వాత మనకు ఈ విద్యుత్ కోసం అని చెప్పేసి ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నాము. సో ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం అని చెప్పేసి ఇందులో జరిగిన అక్రమాలు కావచ్చు, లేదా యాదాద్రి అండ్ భద్రాద్రి సో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల యొక్క నిర్మాణం లోపల అక్రమాల గురించి విచారణ చేయాలని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత. అయితే ఈయన ఒక రెస్పాన్సిబిలిటీ పర్సనాలిటీ. వై? బికాస్ కమిషన్ చైర్పర్సన్గా పనిచేస్తున్నప్పుడు ఈ పత్రికా విలేకరుల మీటింగ్ అనేది చేపట్టద్దట. అంటే మనకు విచారణ మధ్యలోనే ఉన్నప్పుడే తన యొక్క అభిప్రాయాలను చెప్పొద్దు. ఈయన విలేకరి మీటింగ్ పెట్టాడు కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నదంటే నిన్న సో మీరు విచారణ నుంచి తప్పుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తప్పుకున్నాడు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ నరసింహారెడ్డి ప్లేస్లో మరొక జస్టిస్ ఎవరో వస్తారు, వాళ్ళ పేరు మనం అప్డేట్ చేసుకోవాలి. ఇంతవరకు అప్డేట్ కాలేదు, అంటే మనం నియామకం చేయలేదు. దీన్ని బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ లేదా తెలంగాణ ప్రభుత్వం అనుకోండి ప్రజెంట్ అయితే, వీళ్ళు ఇరువురికి అనుకూలంగా తీర్పుని అన్వయించుకున్నారు. బీఆర్ఎస్ ఏమంటుంది, రేవంత్ రెడ్డికి చెంపపెట్టు వంటిది అని చెప్పేసి. సో సుప్రీంకోర్టు ఇక్కడ కమిషన్ నియామకం గురించి తప్పు పట్టలేదు.
ఆయనే విలేకరుల మీటింగ్ గురించి తప్పు పట్టింది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళు రాంగ్ అండి, రాంగ్ అది. వీళ్ళు మనకు ఇన్ఫ్యాక్ట్ ఇంకొకరిని అయితే నియామకం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఎప్పుడైనా చూడండి, మనం ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉన్నప్పుడు తొందరపాటు వ్యాఖ్యలు చేయొద్దు, నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి గుర్తుపెట్టు. మీరు పొద్దున గ్రూప్ 2 గ్రూప్ 1 ఆఫీసర్లు అయినప్పుడు ఒక ప్రజా సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద వచ్చిన వాళ్ళ మీదనే కించపరిచేలా మాట్లాడద్దు. సో ఫస్ట్ సముదాయించి శాంతింపజేసి ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం మన దగ్గర ఉంటే మనం చేయాలి, లేదా హయ్యర్ అథారిటీకి ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి ఆన్సర్ చెప్పాలి. కానీ సో మీకు అధికారం లేదని చెప్పేసి అట్లా వ్యాఖ్యలు చేయొద్దు. సో కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ నరసింహారెడ్డి కమిషన్ అని చెప్పేసి మనకి ఒక విచారణ కమిషన్ మధ్యలో ఉన్నప్పుడు విలేకరి మీటింగ్ అయితే చేయొద్దు అన్నట్టు. సో ఇది సుప్రీంకోర్టు యొక్క పరిశీలన నేపథ్యంలో రాజీనామా చేయడం జరిగింది. ఇవి మనకు కరెంట్ అఫైర్స్ ఈరోజు. ఇందులో ఈ ఎకనామీ నీతి ఆయోగ్ అయితే బాగా గుర్తుపెట్టిన స్పెషల్ ఇన్వైటీస్ సంఖ్య 5 నుంచి 11కు మారింది. అండ్ ఈ ఎక్స్ అఫిషియో లోపల కొత్తగా మన శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అదొకటి మనం అప్డేట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇంకొక 3 ఆర్టికల్స్ ఉన్నాయండి. 40 minutes అయిపోయింది, నేను 30 minutesకే వీడియో ప్లాన్ చేస్తున్నా. ఏమన్నా ఆర్టికల్స్ ఉన్నట్లయితే రేపు కరెంట్ అఫైర్స్లో వస్తాయి. ఒక రోజు వెనుక ముందుతో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే.